చూడండి, ఇదిగో మా ఊరంతా కూడాను తడిచిపోయి ఒక 3 రోజుల నుంచి పడుతున్న ఈ వర్షానికి చాలా రోజుల తర్వాత మన జానిగడిని మీరు చూస్తారు. ఇది ఇక్కడ ఉన్నాడు వీడు. మనము ఆ కొండపైకి వెళ్దామని అనుకుంటున్నాము. ఈ ప్రపంచం కోసమే మీకు చూపిద్దామని వచ్చాము. దేనికోసం వెతుకుతున్నాం రా చెప్పు మనకి. దీనికి ఏదో అయ్యింది అనుకుంటున్నాను. మొత్తానికి మనం మరలా గాలికొండ దగ్గరికి వస్తాం రా. ఒక కొమ్మను పైకి పంపిద్దాం, ఎంత స్పీడ్ లో మూవ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ చక్రాలు వేసే టైం వచ్చిందనమాట. ఈ చక్రాలన్నీ కూడా వేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈ గత 3 రోజుల నుంచి మా ప్రాంతంలో అయితే ఎడతెరిపి లేని వర్షం అనమాట. వర్షం అంటే మరీ పెద్దగా లేదు, గాలి వీస్తుంది. దాంతోపాటుగా చినుకులు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. ఒకసారి మా ఊరు ఏ విధంగా ఉందనేది చిన్నగా మీకు చూపిస్తాము. ముసురు పట్టడం ఒక విధంగా చెప్పాలంటే మేమైతే ముసురు పట్టడం అని అంటాము. ఇట్లాంటి వాతావరణం మధ్య మేము వీడియోస్ కూడా చేయలేకపోతున్నాము. రాబోయే వీడియోస్ కూడా కొంచెం డిలే అయితే అవుతాయి. ఇలా వర్షం పడేటప్పుడు మా ఊరు కొండలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు చిన్నది చూపిస్తాం. గతసారి ఊరు చూసాం, ఈసారి కొండలు చూద్దాం అనమాట. చూడండి, ఇదిగో మా ఊరంతా కూడా తడిచిపోయి ఒక 3 రోజుల నుంచి పడుతున్న ఈ వర్షానికి ఇలా ముడుచుకుని పోయింది. ఇటు కూడా ఒకసారి చూపించుతాము. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. మనల్ని కూడా గత వారం వరకు వర్షాలు లేవు అని కొద్దిగా బాధపడుతున్నారు. ఇదే టైంలోనే ఎంట్రీ ఇచ్చింది కరెక్ట్ టయానికి. సడన్ సర్ప్రైజ్ లాగా అది ఎంటర్ అయింది అనమాట వర్షం. చాలా రోజుల తర్వాత మన జానిగడిని మీరు చూస్తారు. ఇది ఇక్కడ ఉన్నాడు వీడు. లోపలికి రాన్న రావట్లేదు, బయటికి వెళ్ళరా అన్న కూడా వెళ్ళట్లేదు వీడు. అక్కడే ప్లేస్ అదే. జాని పద, వీడియోస్కి వెళ్దాం. పద వీడియోస్కి వెళ్దాం, అక్కడ కొండపైకి వెళ్దాం. పద రే, ఎంత బాధపడిన ఏం చేయలేం రా. పద, అన్నీ జరుగుతుంటాయి ఇలాంటివన్నీ మనకే. ఈరోజు ఏంటంటే మనం కొండపైన వెళ్తాం కదా, కొండపైకి వెళ్ళిన తర్వాత మంచి ఒక వంటకం తయారు చేద్దాం. అవును, రుచికరమైనదా లేకుంటే కారమైనదా? స్వీట్గా ఉంటుంది, కొద్దిగా కారంగా ఉంటుంది. మీరు అందరికీ తెలిసిందే, ప్రతిరోజు మీ ఇండ్లలో మీరు చేసుకుంటుంటారు. ఇప్పటికీ కొంతమంది దాన్ని గెస్ట్ చేసి ఉంటారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాం. అది పెద్ద వంటకం కాదు, కానీ ఏదో అలాగా ఈ వెదర్కి అది సెట్ అవుతుంది అనమాట. అందుకని మీరు చూసి వేసుకోరా. నేను వేసుకుంటాను, అక్కడ ఉన్నారు. వేసుకుంటే ఏదో ఒకటి చెప్పులు వేసుకుంటే మళ్ళీ అక్కడ జారిపోతే మళ్ళీ దబక్కుని కింద పడుతుంటాను. అసలైనవి నేను ఆవులకి తిప్పేవి. అవే భలేగా ఉంటాయి గురు. ఇవా లైట్ వెయిట్ రా. అదే వర్షం తడిచినా కూడాను వెంటనే ఇదైపోతుంది. అవును, కత్తి ఒకటి పడదాం, మనము కత్తి పడదాం. చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇది. కరెక్ట్ గానే ఇది పైన చూడండి ఎంత గాలి అంటే అంత గాలి, చాలా ఎక్కువ ఉంది ఈ గాలి తీవ్రత. మనము ఆ కొండపైకి వెళ్దామని అనుకుంటున్నాము. చూద్దాం ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అనేది. ఎందుకంటే ఎత్తుకు వెళ్ళే కొద్ది గాలి కూడాను చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా సరే మన ఊర్లో గాలి అనేది మామూలుగా ఉండదు ఇక్కడ. ఒరే, ఈరోజు వస్తాడేం రమణాడు? ఏం గురు, కొద్దిగా నూరుతాను కానీ నేను రెడీగా ఉన్నాడు. త్వరగా చేసి వెళ్ళిపోదాం. కొద్దిగా ఇలా వర్షం పడుతున్నప్పుడు ఎలుగు బంట్లు కనిపిస్తారా నాయన? ఈ రాయని మావులు నూరి 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 దాని ఆకారాన్ని కూడా మార్చేశారు, చూసారా? ఇదిగో ఇలా నూరుతున్నప్పుడు ఎగురుతుంది చూడండి, పిండిలో పొడి పొడి. ఆ రాయిపోయినటువంటి పొడి అంతా కూడా రాలిపోతుంటుంది అనమాట. ఓకే, తేరిందా దారాగా? వచ్చిందిరా. ఏది ఎంత షార్ప్ తేరింది? సూపర్ రా, బాగుంది. ఈ రాయి బాగా పడుతుంది. మన ముందర ఒక అద్భుత ప్రపంచం అయితే ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొండలు అయితే మాత్రం సూపర్ గా కనిపిస్తుంటాయి అనమాట. ఈ కొండలో మనం మొదటిసారి క్యాంపింగ్ చేసినప్పుడు కూడా చాలా సూపర్ గా ఉండింది. ఇలాంటి వెదర్ ఉండింది. ఇలాంటి వెదర్ ఉండింది. మనము చూసే ప్రతిరోజు ఉన్న వెదర్ కి ఈ రోజు చూసే వెదర్ కి తేడా అనేది ఉంటది. దీనికోసమే ఈ వీడియో అనమాట, మన నేచర్ లవర్స్ కోసమే. అంతే, ఈ నేచర్ లవర్స్ మాత్రం ఈ వీడియో అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీరు చూసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్స్ లో రాయండి. వీడియో పట్ల మీ అభిప్రాయాలన్నీ కూడా. అవునవును, మర్చిపోతారు రాయండి. ఇదేం చెట్టు రాజు? కరక్కాయ చెట్టు కాదు, ఇది నేరేడు చెట్టు. ఈ నేరేడు చెట్టు కిందనే ఒక కల్లంలా ఉండేది ముందర. ఇప్పుడైతే మొక్కలు నాటారు మన వాళ్ళు. ఈ కల్లం కిందన మనం టెంట్లు వేసి క్యాంపింగ్ కూడా చేసాము. అద్భుతమైనటువంటి క్యాంపింగ్ అది. సూపర్. ఇందులోనే పిల్లలకి భోజనాలు కూడా మనం ఏర్పాటు చేసాం ఆ రోజు. అవును, వీలైతే మీకు ఐకార్డ్స్ లో ఇస్తాను, చూడండి వీడియో. ఆ పైనుంచి డ్రోన్ ఇట్లా వచ్చి అలా ముందుకు వెళ్తుంటే కొండలు కనిపిస్తాయి. సూపర్. ఆ రోజు క్లైమేట్ మాత్రము నెక్స్ట్ లెవెల్. అది ఈ ప్రపంచం కోసమే మీకు చూపిద్దామని వచ్చాము. కిందన ఒక మినీ అవతార ప్రపంచం ఉంది. చైనాలో ఉంటాయి అవతర కొండలు, కానీ మన ఊర్లోనే అవతర కొండలు ఉన్నాయి. చూడడానికి మాత్రం అద్భుతం.
మరో ప్రపంచం ఇది. చూసారా ఎంత గ్రీనరీ అనేది ఉందనేది, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటది ఈ ప్లేస్ అయితే. కొండపైన అలుముకున్న పొగమంచు అమ్మ తోసేస్తుందిరా గాలి. మన ముందర ఈ కొండలు ఉంటే మన వెనకాల మా ఊరైతే ఉంటది. ఆ పొలాల మధ్యలో అంటే పొలాల పైన మా ఊరైతే కనిపిస్తుంది. టవర్ ఉంటది, ఆ టవర్ కిందనే మా ఊరు. ఆ టవర్ కి వెనకాల అంటే ఊరికి వెనకాల మరలా కొండలు అయితే ఉంటాయి. ఈ రోజు కరిలక్ష్మికి బదులుగా ఇదిగో ఈడు వచ్చాడు. తర్వాత మా జానిగాడు, అంటే జానిగాడు రాడనుకున్నాం కానీ మొత్తానికి వచ్చాడు. వీళ్ళు మంచి ఏక్టుగా తిరుగుతున్నారు. వీళ్ళు మనము నిర్మనుష్యమైన అడవిలోనికి ప్రవేశించాం. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత దట్టమైన అడవి అయితే ఉంటుంది. ఇక్కడ ఏమైనా కనిపిస్తే బాగుండు బాబు. మనకు ఏం కనిపించట్లేదు. దేనికోసం వెతుకుతున్నాం రా చెప్పు మనకి. ఈరోజు ఏంటంటే బా ఈ సీజన్లోనే వర్షాలు పడుతున్నప్పుడు ఇక్కడ ఇలాంటి పాడైపోయిన ఈ చెట్లు చనిపోయినాయి కదా, ఇలాంటి వీటి దగ్గర కుక్కలు అయితే వచ్చి ఉంటాయి. వాటి కోసం మనం వెతుకుతున్నాము. ఎక్కడ కూడా కనిపించట్లేదు. అవి దొరికితే మీకు చూపిస్తాం. మంచి వంటకం కూడాను తయారు చేస్తాం. ఈ రోజు కుక్కలు ఉంటాయి అవి. మేమైతే దొరకట్లేదు. ఈ అడవి అంతా కూడా వెతుకుతున్నాము. మన లచ్చన్న తర్వాత సురేష్ కూడా వెతుకుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నారు, వీళ్ళు వస్తున్నారు కానీ కనిపించట్లేదు. తమ్ముడు కనిపించాయా? కనిపించలేదా? సరే వచ్చేసేయండి. ఈ ముందుకెళ్ళి చూద్దాం రా. ఇక్కడ ఒక పుట్ట ఉంది. అవునరా, ఉంటే బాగుండు. పుట్టగొడుగులు ఏమి వచ్చుంటాయి గురు. అవునరా, ఇలాంటి దగ్గర వస్తుంటాయి. ఇట్లాంటి పాత పుట్టలో పుట్టగొడుగులు కూడా వస్తాయి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ చిన్న రంధ్రం ఒకటి ఉందిరా, చిన్నది. అలాంటి దగ్గరే పాములు ఉంటాయి రా. లోపలికి వెళ్ళి చెప్పండి. ఏం తినడానికి ఏదైనా దొరుకుంటే బాగుండు మనకు. జాంకాయలు దొరకలరా, అడవి జాంకాయలు. భలే టేస్ట్ ఉంటాయి. చెట్లు లేవు, ఉంటే బాగుండు నిజంగా. ఎంత చల్లగా ఉందో ఈ కొండపైన. మేము ఎక్కుతున్నాం కదా ఈ కొండ, అంత వేడి పుడుతుంది. ఇంకా అడవిలోకి చొరబడదాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్కలు అయితే బాగున్నాయి. చిన్న అక్కడ పువ్వు కూడా వచ్చింది. తర్వాత ఏదో రోమల్లాగా ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఇవి మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. ఎలా అంటే మీకు చూపిస్తున్నాగండి. ఇలా తీసుకొని మధ్యలో ఒకటి ఉంటుంది చూడండి. ఇదిగా ఇది ఇలా తీసి ఇలా పెట్టుకొని ఆడుకునే వాళ్ళం అన్నమాట. ఇలా శబ్దం వస్తుంది ఇక్కడ కొట్టుకొని. ఎక్కువ అలా చేసుకున్నాం అంటే బాగున్నాయి కదా అనేసి తలనొప్పి కూడా వస్తుంది. ఏమిరా ఏమన్నా కనిపించేట్రా మీకు? లేవురా, కింద నుంచి ఎత్తుక్కుని వచ్చాం కానీ ఒకటి కూడా కనిపించలేదు. అవునా? ఏం కనిపించకపోయినా పర్లేదు. ఇంకా మనం ముందుకెళ్దాం పైకి. అడవి లోపల బాగున్నాయిట్రా. లేవా? అక్కడ కూడా ఏం కనిపించలేదు. అంటే పడిన వర్షానికి రావాలి బా. మరి ఇన్ని రోజులు అవుతుంది కదా వర్షం పడి, 3-4 రోజులు అవుతుంది. క్లైమేట్కి రావాలి కానీ రావట్లేదు. లైట్గా అవును, అనేక రకాల కుక్కలు వస్తాయి ఇక్కడ మాకు. పుట్టగొడుగులు వస్తుంటాయి. తర్వాత మంచి టంక కూతుకండి అంటాం అవి వస్తుంటాయి. తర్వాత జావ కూతుకుంటారు అవి వస్తుంటాయి, చిన్న చిన్నవి కదా అవి. తర్వాత ఇంకా ఈ పేడ కుక్కలు ఉంటాయి, అవి కూడా వస్తుంటాయి అనమాట. అవి కూడా వర్షం తగ్గి కాస్త లైట్గా ఎండ కాస్త రావచ్చేమో అనుకుంటున్నాను నేను. ఏం మరి చెప్పలేం, అవి ఉండొచ్చు. ఈ కొండపైన వచ్చిన తర్వాత ఈ పిట్ట అయితే పాపం ఎగరలేకపోతుంది. ఇది దీనికి ఏదో అయ్యింది అనుకుంటున్నాను. రాజు ఇదేట్రా? ఏమరా? ఎగురురా ఎగురుతుందేమో చూద్దాం. ఎగురురా. ఇదిగో తమ్ముడు దగ్గర నుంచి చూపించు దీన్ని. దీనికి ఏదో అయ్యింది, ఎగరలేకపోతుంది పాపం. ఇది రీసెంట్ గానే పుట్టినట్టుంది గురు. ఇది అవునరా, ఎగిరిందిరా. అది వెళ్ళిపోయింది. ఇటు చూపించు తమ్ముడు. అది అక్కడ ఎగిరిపోయింది. అది ఇది ఇక్కడ ఉంది. ఇది అరే మంచిగా పైకి ఎగిరిరా, వెళ్ళిపోరా. అది వెళ్ళిపోయింది. ఆ పైన తల్లులు ఉన్నాయి గురు, విడిచిపెట్టేసినట్టున్నాయి కదా. ఈ గూడు నుంచి కింద పడిపోయినట్టుంది. అది ఈ గాలి గాలి వల్ల. ఉండరా ఇలాంటి చెట్ల త్వరల్లో తేనె ఏమైనా ఉంటాయిరా కింద నుంచి? తేనె ఉంటే పర్లేదు, జంతువులు ఉంటేనే భయం లాగా. గాలికి ఉండదేమో. ఇదిగో మా జానిగడ అయితే ఏదో వాసన చూస్తున్నాడు. ఏమైనా ఉంటాయా అని చెప్పేసి. ఏం లేవు రే, ఇట్లాంటి పనులు ఏం చేయకు. ఇదిరా ఇక్కడ పిడుగు పడిందిరావా ఈ చెట్టు పైన. చూడు మొత్తం ఆ తొక్కలు మొత్తం వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఈ ఆకుల పైన ఈ నీళ్లు చూడండి. బాగా మొత్తానికి మనం మరలా గాలికొండ దగ్గరికి వస్తాం రా. మరలా గాలి అయితే ఉంటుంది ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత. ఆ వెనకాల అక్కడ మేఘాలు మాత్రం మంచిగా ఎగురుతాయి. ఆ మేఘాలు ఎలా తేలుతున్నాయి గురు, గాలి ఉంది కదా, పాల నూరుగలా కనిపిస్తుంది ఆ మేఘాలన్నీ. అవునవును, పొగమంచు. పద ఇప్పుడు మనం ఆ గాలి ప్రాంతానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ దారి అంతా కూడాను వెళ్ళే దారి రాళ్ళే ఉంటాయి. ఇంక ఇప్పుడు ఇది 3.0 ఉందిరా రే. అలాగుందిరా కదా. అక్కడ నుంచి వర్షం పడుతుందిరా. ఉన్న దానికంటే డబుల్ ఉంది ఇక్కడ. ఎక్సెల్ రా అది. మీకు కనిపిస్తుంది ఆ కొండ. ఆ కొండ మధ్యలో ఒకసారి క్యాంపింగ్ చేసాం. ఇలాంటి ప్రాంతంలో మనం గట్టిగా జాగ్రత్తగా పట్టుకొని నిలబడి ఉండాలి. ఒకసారి అలాగే వెళ్దాం. పద ఒకసారి అట ఒకసారి వెళ్దాం. జానీ నువ్వైతే వెళ్ళకరా, అయిపోతావు గాలికి. ఇదో ప్రపంచం. ఇక్కడ ప్రపంచం రా. ఇది 3.0 అవతర ప్రపంచమా? అవతరకి మించిన ప్రపంచం. ఇదిదా ప్రపంచం.
ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త, నీవు ఉన్నావు కదా ఇక్కడ ఎత్తుకెళ్ళిపోద్ది. ఎంత అందంగా కనిపిస్తున్నాయో కొండలు, అద్భుతం. మా కెమెరామెన్ అయితే నాకు తీసుకెళ్తుందో పట్టుకున్నాడు. జాగ్రత్త పట్టుకోదాన్ని. ఇది ఎవరైనా ఉన్నారా అంటేనేమో మనల్ని మోసుకెళ్ళడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగేమది. దానికి అలాగ అర్థమైందిరా. బావా నీవటి గమనించలేదో కానీ వస్తున్న గాలికి మనం గాలి పీల్చుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అవునవును, గాలి సరిగా అందట్లేదు. అరే మనం దూకేస్తే ఇలాగా ఇది మనం లాస్ట్ టైం అది కొండ కిందకి వెళ్ళాంనా వీడియో చేసాం రా. అవునవును, బొడ్డెని తీసాం కదా అప్పుడు. అవునవును, మబ్బుగా కనిపిస్తున్నదంతా కూడా మబ్బు కాదు, వర్షపు నీరు, అంటే వర్షపు చినుకులు. ఇదిగో మన గుడిసె కూడా అక్కడ ఉంది తమ్ముడు, జూమ్ చేయి తమ్ముడు. చిన్నగా కనిపిస్తుంటది మన గుడిసె, ఇక్కడ నుంచి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇదనమాట మనం తిరిగే ప్లేస్లు అన్ని కూడాను ఈ కొండపై నుంచే కనిపిస్తాయి. చుట్టుప్రక్కలన్నీ ఒక కొమ్మను పైకి పంపిద్దాం, ఎంత స్పీడ్ లో మూవ్ అవుతుందో చూద్దాం. ఓకే ఓకేనా? 1 2 3 ఊరికి వెళ్ళిపోయారు అవి, వెళ్ళిపోయి చాలా ఎత్తుకి అవి ఫ్లై అవుతున్నాయి. ఓకే ఇప్పుడు ఇది విడిచిపెడదాం ఒకసారి. ఇప్పుడు మనం కిందికి విసురుదాం ఈ కొమ్మలు. లేరా రేరా తీసుకో తీసుకో. ఇది అవ్వట్లేదు నాకు. తీసుకురా. ఏదిరా అన్న తేరా. ఓకే 1 2 3 స్టార్ట్. మన గుచ్చుకోవాల్సింది కదా, జట్టు కూడా అంత స్పీడ్ సూపర్ జట్టు కూడా పనికి రాదు, అంత స్పీడ్ లో మూవ్ అవుతున్నాయి అవి. ఇక్కడ బాగుందిరా, గాలి అంత తాళట్లేదు. గాలి తక్కువ ఉందా? గాలి తక్కువ ఉంది. గాలి తక్కువ ఉంటే అక్కడ చేసేద్దామే. ఇటు గాలి ఉండడం వల్ల ఈ తుంపర్లు తక్కువ పడుతున్నాయి, ఇటు వస్తే ఆ తుంపర్లు ఎక్కువ తగిలినట్టు అనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపిద్దాం అన్నటువంటి కొండలు అనమాట. ఈ కొండలు అయితే చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి, చాలా ఎత్తులో ఉంటాయి. ఈ ప్లేస్ నుంచి మనకు అన్ని కనిపిస్తుంటాయి, మనం తిరిగే ప్లేస్లు అన్ని కూడా. మన వీడియోస్ లో కవర్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్క కొండలు అవన్నీ కూడా. అవును, అన్ని కనిపిస్తాయి ఈ కొండ నుంచి. తమ్ముడు ఇటు నుంచి ఒకసారి తీరా, ఇటు నుంచి రా. అవునరా, ఇదిగో ఇక్కడ అల్లిపల్ల చెట్టు అయితే ఉంటుంది మధ్యలో, ఇది కూడా చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఒకే ఒక చెట్టు, అల్లిపల్ల చెట్టు ఈ పైన ఉంటుంది, కిందన కూడా ఉన్నాయి కానీ ఎంత ఎత్తులోని ఇదే ఈ చెట్టు ఉంది. ఇది గుబురుగా ఉంటుంది, లోపల ఈ పసరపాంపులు ఉంటాయి ఈ గుబురుదనం వల్ల, ఈ పచ్చదనం వల్ల. సో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్లో మనం తిరిగేటప్పుడు, అంటే ఇట్లాంటి చెట్లు ఉన్న ప్రాంతంలో. రాజు ఎక్కడ మంట పెడదాం? ఇక్కడ చేసేద్దాం. ఇక్కడ ఓకే. ఈ ముందరున్న చెట్టు ఏంటిరా? కుర్మ చెట్టు బా. తర్వాత జర్రిపళ్ళు ఉంటాయి కదా మనకు, అవి. ఈ ప్లేస్ మాత్రం బాగా నచ్చింది మాకు. చూపించే మాకు ఏం అనిపించదు కానీ చూస్తే మీకు మాత్రం చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంటుంది. అది కూడా ఇందాక అన్నట్టు కొంతమందికి మాత్రమే నేచర్ని ఎవరైతే బాగా ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి ఇది మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో పెద్ద కంటెంట్ అనేది లేదు. ఇది చిన్న ప్రయత్నం ఏంటంటే వర్షాకాలంలో మనం బయటికి వెళ్ళలేకపోతున్నాము, కొద్దిగా ఈ వర్షంతో మన కొండలు ఏ విధంగా ఉంటాయనేది చిన్న ప్రయత్నం తప్ప. మీరు కూడా కొద్దిగా ఇష్టపడతారు కదా వర్షం పడితే కొండలు ఎలా ఉంటాయి చూస్తే ఆ ఫీల్ కూడా బాగుంటుంది కదా అనేసి. అన్న ఇప్పుడు అసలైన టాస్క్ వచ్చిందిరా మనకు, మంట వెలిగించేది ఈ వర్షంలో ఈ గాలిలో. ఇది కూడా ఇరుపుతుందని ఇవి వెలుగుతాయి చూడు, మంచిగా ఎండిపోయి. తడి తక్కువ ఉంది, అది తడి తక్కువ ఉంది, మంచిగా ఎండిపోయినాయి ఇక్కడ. ఓకే, ఈ గాలి ట్రా వచ్చిందంటే మంట మండుద్ది మిత్రబిందా. గడ్డి కూడా తీసుకోరా, గడ్డి అది పుల్లలు తీసుకురాము అవి. ఓకే మంట అయితే వెలిగింది ఫ్రెండ్స్, భయమే లేదు. అనకూడదు వర్షం వస్తుందేమో, మంట వెలిగిందా చెప్పలేము. ఇంకో టాస్క్ అనేది వస్తుంది. ఈ ఎత్తైన కొండపైన ఈ గాలిలో వర్షంలో మనము వేడి వేడి ఇదిగో ఈ మ్యాగీ అయితే తయారు చేయబోతున్నాము. ఇప్పి అనమాట, ఇది మ్యాగీ కూడా కాదు, దీనిపైన ఇప్పి అని చెప్పి రాసి ఉంది. ఇప్పి నూడిల్స్. దీన్ని మేము ప్రమోట్ చేయట్లేదు, అలానే దీన్ని మేము ఎంకరేజ్ చేయట్లేదు, అంతే. ఏదో సరదాగా ఈ వెదర్ లో తింటే బాగుంటుందన్న ఆలోచన. ఏదో సంవత్సరానికి 1-2 సార్లు తింటే పర్లేదేమో కానీ ఏదో వారానికి ఒకసారి ఇలా తిన్నా సరే అది మంచిది కాదేమో ఒంటికి. ఈ వెదర్ కి ఇది సెట్ అవుతుందని చెప్పేసి ఈ ప్రయత్నం. అవును, మీరు మరలా ఏదో కామెంట్స్ లో రాస్తారు, ఇది ఏదో అలవాటు అయితే కాదు. వేసారు అది కూడా గ్రీన్ టీ లాగా వేసాడు, కారం వేసిన వాటర్ లా తయారైంది ఇది. ఇప్పుడు ఈ చక్రాలు వేసే టైం వచ్చిందనమాట, ఈ చక్రాలన్నీ కూడా వేసేద్దాం, మంచిగా నానుతాయి ఇవి. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా పంచ, ఇవి కట్ చేసి అలాగే తినొచ్చు గురు, బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. ఎలా లేదు అప్పుడప్పుడు తింటుంటా, ఇలాంటి తినాలి. ఏదో
సెకోడీలు అంటే ఉంటాయి కదా అవి తింటుంటే అలా ఉంది అలా ఉంది ఇది. అలా ముక్కలు చేసి వేయాలి రవ్వ మనం. అది ఉడికిన తర్వాత ముద్దగా అయిపోతుంది గురు. ఏ ముద్దగా అవుతుంది మొత్తం కూడా కుక్కేసాం, మూతేసేయనా పైన. ఏ రోజు కూడా అనుకోలేదు గురు ఈ వెదర్లోని ఇలాంటి తయారు చేసుకుని తింటామని చెప్పేసి. బామర్ది పుల్లలు వేయండి ఇవి మండుతున్నాయి, అవి మండట్లేదు ఇందా. ఇవే బాగా మండుతున్నాయి మనకు, లేకపోతే 5 నిమిషాలు కాస్త గంటకు వెళ్ళిపోద్ది అది. అవును, చాలా లేట్ అవుతుంది గురు ఈ మంట. బాగా లేట్ అవుతుంది. తయారైపోయా కోడిపేగులు. తయారైపోయి దించేద్దామా? కోడిపేగుల్లో కనిపించట్లేదు, వానపాముల్లో కనిపిస్తుంది. నేను చిన్నప్పుడు నూడిల్స్ ని చూసి అదే అనుకునేవాడిని గురు. మ్యాక్సిమం మన వాళ్ళందరూ అదే అనుకుంటారా, వానపాములు చెప్పేవాళ్ళు కదా సంతకి వెళ్ళినప్పుడు కూడా, లేదా జాతరలకు ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు. అవునవును, ఇవి చూస్తే సార్ ఇంకా అదే అక్కడ నావడీలు ఉన్నాయంటారు మన వాళ్ళు. వానపాములకి నావడీలు అంటారు కదా. అవునవును. ఇదంతా కూడా తయారైపోయింది, ఇప్పుడు మనము తిందాం. ఇదేట్రా ఇంకా బయటికి తిద్దామంటే చల్లగా అయిపోతుంది అని చెప్పి పాత్ర నుంచి ఇలాగా ముంచుకొని అంటే ఇలా తీసి ఇలా తిందాం అనుకుంటున్నాం. ఎత్తుకెళ్ళిపోతుంది గాలి. ఇలా తీసి మనం ఇంకా తినడమే తరువాయి అంతే. నేను ఇంకా ఏదో ఎక్కడో ఉన్నాను. ఇంకా ఎలాగుందిరా బా అన్నా? బాగుందిరా. ఓకే తిందామా? ఒరే ఇదేట్రా మరి అంత సాగుతుంది. ఆడపిల్ల జుత్తుకుంటే పొడవుంది ఇది. మీరు ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు, లైట్ గా తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. అటు చూడు, కెమెరాలో చూడు, సూపర్గా ఉంది అది. నేను మరీ దారుణంగా తిన్నాను అది. ఇలా తీసుకొని చూసిన వాళ్ళంతా నవ్వుతారు. ఇంకా అడవి మనిషినమ్మ కాస్త అర్థం చేసుకోండి. ఎలాగుందిరా బా? రుచి మాత్రం బాగుందిరా. ఇలాంటి గడ్డి అంతా కూడా బాగానే ఉంటుంది తినడానికి. మొత్తానికి గాలిలో ఈ వర్షంలోని ఇట్లా తింటుంటే బాగుంది. ఈ వెదర్కి దీనికి బాగా సెట్ అయింది. చెప్పొచ్చింది ఇక్కడ షూ ఇక్కడ పడాల్సింది. భలే టోల్ మీరా మనం. ఒరే పాత్ర తిప్పకుండా చూడండి. ఈ ఇప్పి తయారు చేసినప్పుడు కూడాను ఈ ప్లేస్ లో ఇట్లా తింటారని చెప్పి ఊహించుంటాడు రా. అవునరా, కళ్ళు కూడా వచ్చి ఉండదు వాడికి వెళ్ళండి. ఇవి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. అవును, అంటే ఇప్పి కానీ మ్యాగీ కానీ ఇవన్నీ. మాకు ఈ పుల్లలతో తినడం రావట్లేదు. అదే అది నయం. ఇంకా మనకు 2 పుల్లల్లో పట్టుకొని తింటారు కదరా మన వాళ్ళు, చైనీస్ వాళ్ళు. ఏదో ఒకసారి ట్రై చేద్దామా? వస్తుంది ముగ్గురు అలాగా. ఇంత ఎక్కువ వచ్చింది ఇది. అంతే అంతే. అది ఎలాగుంది? నచ్చలేదని అంటావా? లేదు, బాగుంది. ఇక్కడ కలుపుతారా? ఇదేనా? రాలేదు మనోడు. బాగుంది బామర్ది. బుర్రపాడు బామర్ది, నాకు నచ్చింది. చాలా బాగుంది. మంట ఉండింటే బాగుంది వేడిగా. మొదటిసారి బాగుంది. బుర్రపాడు అంటాడు మా చిన్న బాబు ఉంటే, కానీ మా చిన్న బాబు రాలేదు. లేదు, నేను ఎప్పుడు కూడా తయారు చేసుకొని తిందాం అనుకున్నాను కానీ నాకు టైం లేక చేయలేదు అంటాడు మళ్ళీ. ఆ లక్ష్మి ఉంటే ఈ పాటికి వచ్చేయాల్సింది, మింగేయాల్సింది. డ్రెస్ చూడరా మంచిగా తింటున్నాడు రా. జానీ బాగుందా? కామెంట్ చేయరు రే. ఎలాగుందో చెప్పురా జానీ. మంచిగా తినడం కాదురా, చెప్పాలి అప్పుడప్పుడు. అవును.